హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ హెల్త్ ఛానల్. మన శరీరానికి అవసరమైన పోషకాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. మెగ్నీషియం ఆరోగ్యకరమైన కండరాలు, నరాలు, ఎముకలు, రక్తంలో చక్కెర స్థాయిలకు అవసరమైన ఒక ఖనిజం. మెగ్నీషియం లభించే ఆహారాలు తీసుకోకపోతే గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం లేదా బోలి ఎముకల వ్యాధి వంటి ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాగా పలు రకాల కూరగాయలు తింటే శరీరానికి కావాల్సినంత మెగ్నీషియంను సులభంగా పొందవచ్చు. అవేంటో మన వీడియోలో తెలుసుకుందాం. ఆవాలు, కాకరకాయ. సాధారణంగా ఆవాలను కూరల్లో వాడుతుంటామన్న విషయం తెలిసిందే. వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే 32 మిల్లీగ్రాముల మేర మెగ్నీషియం శరీరానికి లభిస్తుంది. ఇక కాకర ఉపయోగాలు తెలిసిందే. 100 గ్రాముల కాకరకాయ తింటే 17 మిల్లీగ్రాముల మెగ్నీషియం అందుతుంది. మెంతులు, బెండకాయ. బెండకాయ ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనాల్సిన అక్కర్లేదు. 100 గ్రాముల బెండకాయ తింటే 57 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. అలాగే 100 గ్రాములు మెంతులకు 51 మిల్లీగ్రాముల మెగ్నీషియం పొందవచ్చు. స్వీట్ కార్న్, పచ్చి బఠానీలు. చికెన్, మటన్లో ఉన్నన్ని పోషకాలు, ప్రోటీన్లు పచ్చి బఠానీలో ఉంటాయి. 100 గ్రాముల పచ్చి బఠానీ తీసుకుంటే 33 మిల్లీగ్రాములు. అలాగే 100 గ్రాముల స్వీట్ కార్న్ తింటే 27 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. మునగాకు, పాలకూర. మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఆకుల్లో పాలకూర కూడా ఒకటి. 100 గ్రాముల ఉడకబెట్టిన పాలకూర తింటే ఏకంగా 87 మిల్లీగ్రాముల మెగ్నీషియం అందుతుంది. అలాగే 100 గ్రాముల ఉడకబెట్టిన మునగాకు తీసుకుంటే 45 మిల్లీగ్రాముల మెగ్నీషియం పొందవచ్చు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.